శ్రీ బోడే ప్రసాద్ గారు సాధారణ కార్యకర్త నుంచి అసామాన్యంగా ఎదిగిన నేటితర నాయకుడు. కొండపైనున్న దుర్గమ్మ కరుణించిన కృష్ణా జిల్లాలో 1967లో పెనుమలూరులో జన్మించారు. అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీల కార్యకర్తగా మొదలైన ఆయన ప్రస్థానం అంచెలంచెలుగా ఎదిగి అమ్మవారి దయతో పెనుమలూరులోని అఖండ ఆదరణ కలిగిన ప్రజానాయకుడిగా ఎదిగేలా చేసింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న స్ఫూర్తి నుండి ప్రజలచే ఎంచుకోబడిన ఆయన ప్రతిక్షణం ప్రజాహితం కోసమే పనిచేశారు. నియోజకవర్గంలో ప్రతి మనిషిని కుటుంబ సభ్యుడిగా భావించి పేరులతో పిలిచే అంత అనుబంధం ఆయన సొంతం. పచ్చని చెట్లు మానవాళికి సంజీవిని అని గుర్తించి వాటి నరికివేతను అడ్డుకున్న ప్రజాహితం ఉన్న నాయకుడు శ్రీ బోడే ప్రసాద్ గారు. నా లెక్క నా యజమానితో అంటూ నమ్మిన నాయకుని నీడ వెంట నడిచిన మహోన్నత వ్యక్తిత్వం ఆయన సొంతం. పెనమలూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ధైర్యం వెనుక ఆయన ఉన్నాడు. ప్రతి రైతు చిరునవ్వు వెనుక ఆయన ఆదరణ ఉంది. ప్రతి పల్లె ప్రగతి వెనుక ఆయన ఆలోచన ఉంది. ప్రతి యువకుని అంతరంగంలో అనుక్షణం ఆయన ఉన్నారు. శ్రీ బోడే ప్రసాద్ ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కోసమే ఎన్నుకోబడిన ప్రజాదళపతి. ఆయన ప్రజాసేవలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఆకాంక్షతో TDF తెలుగు డయాస్పోరా ఫెడరేషన్